నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారికి ఏసీబీ ఈరోజు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే తన అడ్వకేట్ని అనుమతించిన కారణంగా ఆయన ఏసీబీ కార్యాలయం దగ్గర నుంచి వెనుదిరిగారు. మొత్తంగా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు మిన్నట్టుతున్నాయి. రేపు ఈడీ విచారణని కేటీఆర్ గారు ఎదుర్కోబోతున్నారు. అయితే ఈలోగానే ఏసీబీ మరోసారి విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కనపడుతున్నది. ఏం జరగబోతున్నది? అటు ప్రభుత్వం పూర్తిగా ఇది అవినీతితో కూడుకున్న వ్యవహారం అని చెప్పి అనేక కథనాలను రిలీజ్ చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం వైపు నుంచి వివరణలు వస్తూ ఉన్నాయి. ఇందులో క్విడ్ ప్రోకో ఎలా జరిగింది, ఏ రకంగా ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి నిధులు చేకూరాయని ప్రభుత్వం ఒకవైపు వాదన వినిపిస్తుంటే, మరొక వైపు ఎక్కడా కూడా ప్రత్యక్షంగా నిధులు ముట్టిన పరిస్థితి లేదు, ఎన్నికల బాండ్లు అన్ని రాజకీయ పార్టీలకు వచ్చాయని చెప్పి కేటీఆర్ గారు తన వాదన వినిపిస్తున్నారు. ఏం జరగబోతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో ఉన్నారు. దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో ఉన్నారు. గోపాల్ శర్మ గారు ప్రముఖ న్యాయవాది వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా రవీంద్రరావు గారు నమస్కారం. నమస్తే రవీంద్రరావు గారు, ఇది అంటే పూర్తిగా వివరాలు మనకి సరే, కేసు ఏంటి, ఏసీబీ విచారణకు వద్దాం. పత్రికల్లో గత 2-3 రోజులుగా వస్తున్న కథనాలు చూస్తే చాలా క్లియర్గా ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దానిలో మున్సిపల్ శాఖ బాధ్యత కేవలం సివిల్ వర్క్స్ చేయటం వరకు మాత్రమే. ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తామని చెప్పిన సంస్థ ఏమో ఎఫ్ఈఓ, దానికి మేము ప్రమోటర్స్గా ఉంటామని చెప్పి ఏదైతే ఏఎస్ నెక్స్ట్ జనరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వచ్చిందో ఆ కంపెనీ పూర్తిగా ఈ ఒప్పందానికి 4 నెలల ముందు ఫామ్ అయినటువంటి కంపెనీ కేవలం 2 లక్షల పేడప్ క్యాపిటల్తో కంపెనీని ఏర్పాటు చేశారు. ఎవరైతే ఈ కంపెనీని ఏర్పాటు చేశారో వాళ్ళు గతంలో గ్రీన్ కో అనేటువంటి ఓ పెద్ద సోలార్ ఎనర్జీ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. ఆ కంపెనీ ఎన్నికల బాండ్లో 41 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. సో ప్రభుత్వం ఏమో పూర్తిగా డబ్బుని ఏ రకంగా సంబంధం లేకపోయినా స్పాన్సర్ తప్పుకున్న నేరానికి స్పాన్సర్ని అడగకుండా, ఎందుకు తప్పుకున్నారు, ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించారని అడగకుండా మున్సిపల్ శాఖతో ప్రత్యక్షంగా సంబంధం లేనటువంటి హెచ్ఎండిఏ నుంచి నిధులను కేటాయించారు. అది కూడా డాలర్స్లో చెల్లించారు, విదేశీ కరెన్సీ చెల్లించారు. ఆర్బీఐ అనుమతి కానీ, ఆర్థిక శాఖ అనుమతి కానీ, అలాగే క్యాబినెట్ అప్రూవల్ కానీ లేకుండా చెల్లించారన్నది ప్రభుత్వ అభియోగం. ఏం చెప్తారు? ఇందులో డబ్బులు దొడ్డిదారిని ముట్టాయన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. ఏం చెప్తారు? ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి. ఇవన్నీ కూడా కోర్టులో చర్చకు వచ్చాయి. బిల్లుకు సంబంధించి పిటిషన్ లో కేటీఆర్ గారు సంబంధించినటువంటి లాయర్లు గంటల కొద్ది న్యాయస్థానంలో వాదించడం జరిగింది. అన్ని వాస్తవాలు పేపర్స్ అని కూడా న్యాయస్థానం ముందు ఉంచడం జరిగింది. తీర్పు కూడా రిజర్వ్ చేయడం అనేది జరిగింది. మీరు అన్నట్టుగా ఒకవేళ గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది, ఏదో లబ్ధి చేకూర్చిందంటే వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకే ఇచ్చింది అనేది కాదు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, ఇదే బీజేపీకి ఇచ్చింది, వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, టీడీపీకి ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి గ్రీన్ కో అనేది ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది అనేది వాస్తవం. దాన్ని తప్పు పట్టడానికి అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చినాక మాకు చేసిన మెహర్బానీ ఏంది? తర్వాత గ్రీన్ కో అనేది ఏదైతే మేము 110 కోట్లు పెట్టాం, మాకు ఆదాయం రాలేదు కనుక మేము ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామని చెప్పని వాళ్ళు వైదొలిగాక ఏదైతే ఈ కార్ ఫార్ములా వేస్తుందో దీనిని కంటిన్యూ చేయడం కోసం సీజన్ 9 ఎప్పుడైతే డ్రాప్ అయ్యారో సీజన్ 10 లో భాగంగా ముందుకొచ్చిన ఎఫ్ఈఓ తోటి మనం ఒప్పందం చేసుకున్నాం. వారికి సంబంధించి డబ్బులు చెల్లిస్తే మేము తదుపరి మేము ముందు కదులుతామంటే వారికి ఈ 54 కోట్ల రూపాయలు 54 కోట్ల రూపాయలు వారికి పంపడం అనేది జరిగింది. వాళ్ళు ముట్టిన కూడా చెప్పారు. కాదు, ఇక్కడ సమస్య కాదు సార్. రవీంద్ర గారు, ప్రశ్న ఏంటంటే స్పాన్సర్ కదా చెల్లించాలి, స్పాన్సర్ తప్పుకుంటే మున్సిపల్ శాఖ ఏమి సంబంధం? ఒప్పందంలో ఎక్కడ స్పాన్సర్ తప్పుకుంటే, ప్రమోటర్ తప్పుకుంటే మున్సిపల్ శాఖ చెల్లించాలని కానీ, లేదా మున్సిపల్ శాఖ ఈ బాధ్యతలు తీసుకోవాలి ఎక్కడ లేదు అన్నది ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తున్న వాదన. ఇప్పుడు రద్దు చేసుకునే సందర్భంలో ఏదైతే 4 సంవత్సరాలకు సంబంధించి 2వ సీజన్ లో రద్దు అయ్యే కార్యక్రమంలో భాగంగా చెల్లింపు అనేది జరిగింది. అది ఇప్పుడు చెల్లింపులు వివిధ రకాలైనటువంటి
అనేక సంస్థలు చేస్తే హెచ్ఎండిఏ ద్వారా జరిగినాయి అవి. హెచ్ఎండిఏ కానీ కార్పొరేషన్లు కానీ అనేక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ ప్రభుత్వంలో ఉన్న అనేక భాగస్వామ్య సంస్థలు అన్ని కూడా ఎవరికి వారు లావాదేవీలు చెల్లింపులు చేస్తూనే ఉంటారు శాఖపరంగా. దానికి సంబంధించిన బాధ్యతాయుతమైన అధికారులు ప్రభు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అది. కానీ ప్రతి చెల్లింపు, ప్రతి డబ్బు చెల్లింపు కార్యక్రమంలో మరి కేబినెట్ డిసిషన్ ఉండాలి, ప్రతి దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంది ఉండాలి, రిజర్వ్ బ్యాంకు ఉండాలి అనేది ఇవన్నీ కూడా తప్పది. అట్లా మనం చర్చించుకోదలుచుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంటే మీకు తెలియదు కదా సార్, ఈ ఒప్పందం 3 ప్రశ్నలు ఏంటంటే ఒప్పందంకి కేబినెట్ అప్రూవల్ లేదని, ఒక త్రైపాక్షిక ఒప్పందం అని, దానిలో అసలు హెచ్ఎండిఏ భాగస్వామి కాదని, తర్వాత డబ్బులు ఫారిన్ కరెన్సీలో చెల్లిస్తున్నప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలన్నది నిబంధన అని చెప్పి చెప్తున్నారు. దాంట్లోనే కదా మీరు కేసులు పెట్టింది విచారణ. రిజర్వ్ బ్యాంకు నిబంధనలు ఎక్కడండి? రిజర్వ్ బ్యాంకు నిబంధనలు అవసరం ఉన్నా మరి ఎన్నికల కమిషన్ యొక్క అనుమతి అవసరం ఉన్నా లేదా వీరికి సంబంధించిన లేదన్నా కూడా ప్రభుత్వం అనేది ఉన్నది. దీంట్లో సీనియర్ అధికారులు అనే వాళ్ళు ఉన్నారు. అధికారులు తప్పు చేస్తారు. అధికారులు ఏదో 54 కోట్లకు సంబంధించి వారు ఏదో పనంగా పెడతారు అనేది మాకు తప్పని. అందుకని మీకు అపోహ కల్పించడానికి, మీరు ఒక ఆరోపణ చేయడానికి ఇక్కడ మీరు ముందుకెళ్తున్నారు. ఇక్కడ విచారణ ప్రారంభమే. కానీ ఇక్కడ కరప్షన్ అని ఏసీబీని ఇన్వాల్వ్ చేసిన విధానం సరైనది కాదు. మీరు ప్రభుత్వ పరంగా విచారణ చేయొచ్చు. మీరు అనేక కమిషన్లు వేశారు, విద్యుత్కు సంబంధించి కమిషన్ వేశారు. అదే రకంగా మీరు కాళేశ్వరం సంబంధించి కూడా మీరు కమిషన్లు వేశారు. మీరు విచారణ చేయొచ్చు. ఏసీబీ కూడా మీరు ఎక్కడో అవినీతి జరిగింది, ఎవరికో ముట్టిని, ఎవరికో ఇచ్చింది ప్రభుత్వం, తీసుకున్నది ఒక సంస్థ, ముట్టినే అని చెప్పాక అవినీతి కనడానికి స్కోప్ అయితే లేదు ఇక్కడ. ఇంకొకటి విచారణ చేసుకోండి. ఇవాళ జరిగింది ఏంటి, పక్కదో పట్టించడం. దానిలోకి వద్దాం సార్. లాయర్ గారిని ఎందుకు అలౌ చేయలేదని దాన్ని అడుగుదాం మళ్ళీ ఒకసారి. దిలీప్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ వాదన ఏంటంటే ప్రొసీజర్ గవర్నమెంట్ చాలా సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటుంది, తర్వాత జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రాటిఫికేషన్ చేసుకుంటారు. దీనిలో నిబంధనలు కాస్త అటు ఇటుగా ఏమన్నా ముందు వెనక జరిగితే తప్ప, అటు కేటీఆర్ గారేమో పూర్తిగా అధికారులు చెప్పిన దాని ఆధారంగా చేసామని కేటీఆర్ గారు చెప్తున్నారు, అధికారులేమో పైనుంచి ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్ కారణంగా చేసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏం జరిగినా ఇందులో డబ్బు ముట్టింది అని అనడానికి ఎలాంటి ఆధారాలు మీరు సేకరించలేకపోయారు. కేటీఆర్ గారు స్వయంగా నేను సంతకం చేశాను, ఇచ్చిన మాట వాస్తవే, రాటిఫికేషన్ తర్వాత క్యాబినెట్ అప్రూవల్ తర్వాత తీసుకుంటే మేము గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ తప్ప ఇందులో అవినీతి లేదని ఆయన ఆరోపణ చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద యాక్చువల్గా గ్రీన్కో ఇందులో భాగం కాదు. గ్రీన్కో డైరెక్ట్గా ఉన్న వాళ్ళు ఇంకొక కంపెనీ ఫామ్ చేశారు 4 నెలల క్రితం, అది వాస్తవం. కానీ గ్రీన్కో ఎలక్షన్ బాండ్లు ఇచ్చిందన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. అందరికీ ఇచ్చారు కదన్నది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. ఏం చెప్తారు? ఈ ఎలక్ట్రల్ బాండ్స్, నమస్తే అండి మీకు, రవీంద్ర గారికి, గోపాల్ శర్మ గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అందరికీ కూడా వీక్షకులు నమస్కారాలు. చెప్పండి. నేనేమంటానంటే నాకు అనిపించింది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఏమనిపించింది అంటే ఇందులో ఒక క్లియర్ కట్ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇది అప్రూవల్ ఆఫ్ క్యాబినెట్ లేకుండా ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ కానీ అగ్రిమెంట్ కానీ నార్మల్ గా ఎగ్జిక్యూట్ చేయలేరు. అది క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. తర్వాత మీరే అన్నట్టుగా మున్సిపల్ శాఖకు అసలు ఆ రకమైనటువంటి ఎక్స్పెండిచర్ పెట్టడానికి అధికారం ఉండదు అన్లెస్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్. సో ఇక్కడ ఒక ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇంకొక సింపుల్ పాయింట్ ఏంటంటే ప్రొసీజర్ ల్యాబ్సెస్ లేకుండా ఏసీబీ అన్నది ఒక కేసు పెట్టి, అది ప్రొసీజర్ ల్యాబ్స్ కానివ్వండి, కరప్షన్ కానివ్వండి, ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనేది కరప్షన్ కిందనే వస్తాయి. మరి ఆ తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినాక ఎలక్ట్రల్ బాండ్స్ కరప్షన్ కిందకి వస్తాయంటే మరి అన్ని పార్టీలు తీసుకుని 1000 కోట్లు బీజేపీ, 100 కోట్లు వాళ్ళకు మీరు లాభం చేయకపోతేనేమో ఒక యాంగిల్, ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇక్కడ లాభం జరిగిందంటే అది ఇంకో యాంగిల్ అవుతుంది. చాలా పార్టీలు, చాలా సంస్థలు ఇస్తాయి. ఏ లాభం కూడా ఆశించకుండా జనరల్ గా ఆ ట్రెండ్ మన దగ్గర ఇండిపెండెంట్ ఇండియాలో నడుస్తా ఉంది. కానీ వాళ్ళకి మీరు లాభం చేశారనుకోండి, అదే కంపెనీ మీదకి వచ్చి ఇంకో పార్కు గవర్నమెంట్ సంబంధించిన టెండర్స్ లో పార్టిసిపేట్ అయింది అనుకోండి, సహజంగా ఆ ట్రాన్సాక్షన్ మీద అనుమానం వస్తుంది ఎవరికైనా. జనరల్ డొనేషన్ ఎవరైనా ఇస్తారు, మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు, 1000 రూపాయలు అందులో మనకు తోచినంత మనం ఇవ్వచ్చు, అది ఎవరు తప్పటరు. కానీ వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్స్ మీరు ఎగ్జిక్యూట్ చేసిన సందర్భంలో డెఫినెట్ గా అనుమానం వస్తుంది. ఆ కారణం చేతనే ఆయన ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడం జరిగింది అనేటువంటిది వస్తుంది. అది
ప్రైమరీ అలిగేషన్. నేనేమన్నానంటే ఈ అంశానికి సంబంధించిన పర్మిషన్స్ ఎప్పుడైతే అప్లై చేశారు, ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే ఆ కరప్షన్ అని అనగలుగుతామా? ఏసీబీ ఎలక్ట్రల్ బాండ్స్ లింక్ చేసినట్టున్నారు వాళ్ళు, ఎలక్ట్రల్ బాండ్స్ లింక్ చేసినట్టున్నారు. ఒకటి టెక్నికల్ అండ్ ప్రొసీజర్ ల్యాబ్స్ గురించి ఇంకో ఫర్దర్ ఏంటంటే, ఏదో ఒకటి అంశానికి ఏసీబీకి సంబంధించి వాళ్ళు సరైనటువంటి ప్రూఫ్స్ కనుక గవర్నర్ గారి ముందు పెట్టకపోతే, ఆయన కూడా లీగల్ డిపార్ట్మెంట్ కి రెఫర్ చేశారు. లీగల్ డిపార్ట్మెంట్ దగ్గర డిలే కూడా అయింది. అసలు నిజానికి మా పార్టీలో కొంతమంది నాయకులు, గవర్నర్ బీజేపీ పార్టీ ఆయన కాబట్టి ఆయనకును ఈ వీళ్ళకు ఏదో సంబంధం కూడా ఉంది టిఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి, ఆ కాడ నుంచి డిలే అవుతున్నటువంటి అలిగేషన్స్ కూడా పెట్టారు ఆ రోజుల్లో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన థరోగా దాన్ని ఎగ్జామిన్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక పర్మిషన్ ఇచ్చాడు. సో గవర్నర్ లెవెల్లో ఒకసారి ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత సహజంగా మనందరికి కూడా అనుమానం వస్తుంది, ఇందులో ఏదో జరిగింది, దాంట్లో అంటే ప్రైమా ఫేసి ఏదో ఎవిడెన్స్ అక్కడ గవర్నర్ గారికి చూపించారని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి అదొకటి మేజర్ పాయింట్. ఇంకోటి మీరే అన్నట్టుగా ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఈడీ వాళ్ళంతా వాళ్ళు సూమోటోగా ఎంటర్ అయ్యారు ఇందులో. నాకు తెలిసి ఎవరు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా లేదు. సూమోటో ఎంట్రీ కావడానికి వాళ్ళకి ఈ రోజు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, వాళ్ళకు దొరికినటువంటి ఆధారాలతో వాళ్ళు ఇక్కడ ఆర్బీఐ పర్మిషన్ లేకపోవడం, లేకపోతే ఫారిన్ కంపెనీకి ఫారిన్ ఎక్స్చేంజ్ లో మీరు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక ఆధారం వాళ్ళకి. ఆ మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. ఈడీ కూడా ఎంటర్ అయినాక ఈ రెండు కారణాలు కూడా చాలా క్లియర్ కనపడుతున్నాయి అక్కడ ఏదో జరిగింది అనేది. కాబట్టి డెఫినెట్లీ లాయర్స్ ఆర్గ్యూ చేసి ఉండొచ్చు, హైకోర్టులో పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ చేసి ఉండొచ్చు. ఆ కారణం చేత దానికి అవకాశం మీద కోర్టు ఇచ్చింది 41A కింద టైప్ ఆఫ్ అరెస్ట్ నుంచి ఎగ్జంప్షన్ ఇస్తూ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ అనేది ఆయన దగ్గర అవసరమైతే పిలిపించుకుంటే విచారణ చేయండి, ఆయన ఇచ్చేటువంటి ఒపీనియన్స్ కానీ ఆయనకు స్టేట్మెంట్స్ కానీ రికార్డ్ చేసిన తర్వాతనే మీరు అరెస్ట్ చేయాలంటూ అసలు మేము ఆర్డర్స్ ఇచ్చేంత వరకు ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు మీరు అరెస్ట్ కూడా చేయొద్దని చెప్పారు. సో ఆ రిలీఫ్ 41A కింద ఇచ్చినప్పుడు ఏసీబీకి ఆ లిబర్టీ ఉంటుంది, ఆయనకు నోటీస్ ఇవ్వటం, ఆయన హాజరు కావాల్సిన పరిస్థితి. దానికి అంటే లీగల్ ఎక్స్పర్ట్ గా గోపాల్ సింగ్ గారు చెప్పాలి, కానీ డెఫినెట్లీ ఆయన అటెంటివ్ కావాలి. దానికి సంబంధించినటువంటి వాళ్ళ విచారణకు కోఆపరేట్ చేయాలంటుంది 41A క్లియర్ గా ఈ షుడ్ కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ అని ఉంటుంది. సో ఆయన నా లాయర్ రాలేదను, ఇంకెవరో రాలేదను తప్పించుకోవడానికి లాయర్ మీరు అనుమతించలేదనేది ప్రశ్న. లాయర్ వచ్చారు తెలిసి మరి గోపాల్ సింగ్ గారు చెప్పాలి, కంపల్సరీగా ఉండాలనేటువంటి దాని ఆయన కోరుకోవచ్చు, లీగల్ అసిస్టెన్స్ కోరుకోవచ్చు. కానీ ఐ రియలీ డోంట్ నో దాని అవసరం ఉంటుందా నాకు తెలియదు, లీగల్ ఎక్స్పర్ట్ చెప్పాలి. అదొక సాకుగా చూపించి మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని అయితే అనుకోను. ఒకవేళ ఉంటే నెక్స్ట్ ఇంకో డేట్ ఇస్తారు. నాకు తెలుసు వాళ్ళు 9th నాడేదో మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చినాడు ఆయన అపీర్ కమ్మని. బహుశా అప్పుడు లాయర్ కూడా పర్మిట్ చేస్తారు. ఏదేమైనా ఇందులో డెఫినెట్ గా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా అది గవర్నర్ కు పోదు, ఏదో ఒకటి జరగకుండా మనీ లాండరింగ్ జరగకుండా ఈడీ కూడా ఇంటర్ఫేర్ కాదు. కాబట్టి ఈ రెండింటిలో అది మనీ ఏమైనా పక్క పెట్టాడు. నేను కూడా స్పెసిఫిక్ గా ఏదో ఈ 55 కోట్లలో ఆయనకి ఇంత వచ్చింది అంత వచ్చిందని నేను అనలేను, అది పెద్ద హ్యూజ్ అమౌంట్ కూడా కాదు. బట్ డెఫినెట్లీ అది కోటి అయినా 10 కోట్లైనా 55 అయినా 1000 కోట్లైనా ఒకవేళ ఏదైనా ఒకటి ఆధారం అనేది లేకుండా యాంటీ కరప్షన్ బ్యూరో ఇంటర్ఫేర్ అవుతుందని. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి దిలీప్ గారు. అల్జాపూర్ గారు, ఒకవైపు ఈడీ కూడా ఎంటర్ అయింది, ఈడీ నోటీసులు ఇచ్చింది, ఇటు అరవింద్ కుమార్ గారు కానీ బిఎల్ రెడ్డి గారు ఇద్దరు కూడా హాజరు కాలేదు, వాళ్ళు టైం కోరారు. వాళ్ళ వెర్షన్ ఏమో ఈ కోర్టు రిజర్వ్ చేసిన తీర్పు వచ్చిన తర్వాత హాజరు అవ్వాలన్నట్టుగా ఉంది. ఈడీ కూడా దానికి అనుమతి ఇచ్చింది, మళ్ళీ ఫర్దర్గా మేము డేట్ ఇస్తామని చెప్పారు. కేటీఆర్ గారిని రేపు ఈడీ విచారణకి రమ్మని ఈడీ కోరుతున్నది. అయితే ఆయన కూడా మరి హాజరవుతారా లేదా, ఆయన కూడా ఎక్స్టెండ్ చేసుకుంటారా అన్నది తెలియదు. ఏంటి ఈడీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావటానికి కానీ, గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అనుమతి ఇవ్వటానికి కానీ కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ అనుకుంటున్నారా, లేకపోతే ఇందులో కరప్షన్ ఉందని ఏమన్నా అభిప్రాయం ఉందా మీకు? ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ గా ఒక సర్టెన్ ఫిగర్ ఆఫ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ గురించి సరి అయినటువంటి ఆధారం లేకుండా జరిగినట్టుగా ఈడీ భావిస్తే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం. ఇది అనేక సందర్భాలను చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈడీ ఎంటర్ అయ్యేటువంటి కేసుల్లో ఇదే రకంగా కొనసాగుతున్నట్టు ఆయన చూస్తున్నాం. ఇక్కడ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కేటీఆర్ గారు ఫాలో ది రూల్స్ అండ్ ప్రొసీజర్, నాకేం సంబంధం లేదు, అధికారులు అవన్నీ చూడాలి, అధికారులు చేయాల్సిన పని నాకేం సంబంధం, నేను ఒక మంత్రిగా ఈ యొక్క రాష్ట్రానికో హైదరాబాద్ కో బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని చెప్పేసి కోరుకునే నేను ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేసినా, బట్ ఈ ప్రొసీజర్ ఫాలో కావాలా లేదా అయితే కాకుండా ఏముంటుంది
నన్ను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులది, వాళ్ళే బాధ్యత. దానికి నేను కాదని చెప్పి చెప్పుకుంటూ అడ్మిట్ చేస్తా ఉన్నా. అంటే అడ్మిట్ చేసినంత మాత్రాన, క్లియర్గా తప్పొక్కున్నంత మాత్రాన అధికారులు మాత్రమే బాధ్యులు కారు. ఇందులో అధికారులు మాకు పైనుంచున్న ఆదేశాల మేరకే మేము చేసామని వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అదే జనరల్ గా శ్రీనివాస్ గారు, అధికారులు పసాయిస్తారు, దీంట్లో చెప్తారు జనరల్ గా. ఈ పొలిటికల్ అధిపతులు అందరు కూడాను, మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఓరల్ వర్బల్ ఇన్స్ట్రక్షన్ తోని నడుపుతా ఉంటారు. చాలా కొన్ని సందర్భాల్లో సంతకాలు చేయాల్సింది తప్పనిసరిగా. సో ఈ విషయంలో సంతకం లేకుండానే వర్బల్ ఆర్డర్స్ తోని, ఇన్స్ట్రక్షన్ తోని చేసి ఉంటారు వాళ్ళు. అయినంత మాత్రం తప్పించుకుంటా నడుస్తాయి కాదు. ఎందుకంటే ఈజ్ మినిస్టర్. సో మినిస్టర్ కూడాను వికేరియస్ లైబిలిటీ కిందకి వస్తాడు. అంటే అధికారులైనా కనీసం ఫారిన్ కరెన్సీలో కాదు సార్, ఫారిన్ కరెన్సీలో చెల్లింపులు చేస్తున్నప్పుడు ఆర్బీఐ అప్రూవల్ లేకుండా ఎలా చేశారు? ఫారిన్ కరెన్సీగా మీరు డాలర్ చూపారు, మీరు పంపుతున్నప్పుడు దానికంటే ఒక పద్ధతి ఉంటది కదా, దానికంటే ప్రొసీజర్ ఉంటది, పర్మిషన్ అప్టైన్ చేయాలి, ముందస్తుగా తయారు చేసుకోవాలి. ఆర్బీఐ కావచ్చు, లేకుంటే సంబంధిత కేంద్ర సంబంధిత శాఖ ద్వారా కావచ్చు. మనమే బయట దేశాలకు పోతా ఉంటే నోట్ల యొక్క ఎక్స్చేంజ్ కోసం ఆర్బీఐకి పోతాం కదా, డిక్లేర్ చేయాలి. మీరు అక్కడ డిక్లేర్ కూడా చేయాలి. ఇంత కట్టడి అమౌంట్ నేను తీసుకెళ్తున్నావు, నాకు దీని బదులు ఇంత డాలర్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇవేమి ఫాలో కాకుండా, అధికారు కేబినెట్ యొక్క నిర్ణయం లేకుండా అధికారులు డైరెక్ట్ అమౌంట్ ఎట్లా ఇస్తారు? హెచ్ఎండి అకౌంట్ నుంచి. ఒప్పందంలో ఉన్నదేమో మున్సిపల్ శాఖ, డబ్బులు చెల్లించింది హెచ్ఎండి. హెచ్ఎండిఏ సంబంధం ఏమో చెప్పండి. కండక్ట్ చేసేదేమో స్టేట్ గవర్నమెంట్, మున్సిపాలిటీ అనుకోండి, లేకుంటే ఇంకేమో స్టేట్ గవర్నమెంట్. హెచ్ఎండికి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? దే ఆర్ నాట్ హోస్ట్. హెచ్ఎండి నాట్ హోస్ట్. అవును, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. అరే మీరు చేస్తున్నారు, మీరు తప్పు లేదు, మీ మనసులో పాపం లేదు, డబ్బులు తినాలని లేదు, తినే ఇంటెన్షన్ లేకుండా అనుకున్నాం. సింపుల్లీ ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యడానికి ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి మీరు? రైట్ సార్, రైట్ సార్. ఈ అధికారుల ద్వారా పెద్ద తప్పులు చేస్తున్నారు మీరు. మీ బాధ్యత కాదా? అధికారుల ద్వారా ఇంత పెద్ద తప్పు చేస్తుంటే వాళ్ళు మాత్రం ముక్కుంటారా? మీరు ఇంతకు చెప్పినట్టే ఎస్ మేము చేస్తాం సార్, మంత్రి గారు చెప్పినారు, వర్బల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మేము కాదని ఎంత ధైర్యం చేస్తామా అంటారు. అందరూ ఖైర్నాళ్ళు కాలేదు సార్. బాంబేలో డిప్యూటీ కమిషనర్ ఉండే ఖైర్నాల్, గడగడ లాగించి అప్పుడు కాంగ్రెస్ యొక్క సర్కార్ది. ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్. ఎవరి మాట ఇవ్వలే. అంత దమ్మున్న ఆఫీసర్లు ఉంటారు, భయపడతారు. లూప్ లో వాడేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, లీవ్ మీద పోమంటారు. ఇవన్నీ ఎందుకు తలనొప్పి మాకు? మొదలయ్యే డిక్టేటర్ సర్కార్ కేసీఆర్ అండ్ కంపెనీ, తండ్రి కొడుకులు కూతురు అల్లుడు, మాకెందుకు లే వాళ్ళు చెప్పిందనే ఒక ఆలోచన ఉంటారు. దాని కారణంగా తప్పించుకుంటే నడదు. వికేరియస్ లయబిలిటీ కిందికి వస్తారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి గోపాల్ శర్మ గారు, ఇక్కడ ఒకటి 2022 అక్టోబర్లో ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో క్లియర్గా అక్కడ సివిల్ వర్క్స్ మున్సిపల్ శాఖ నిర్వహించాలి, దానికి ఒక 10 కోట్లు 12 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు మున్సిపల్ శాఖగా. ప్రమోటర్గా, ఈ ఈవెంట్కి ప్రమోటర్గా ఏస్ నెక్స్ట్ జనరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దాని ప్రమోషన్ బాధ్యత తీసుకున్నది. దాని లాభ నష్టాలు నేను చూసుకుంటాను, ప్రమోషన్ అంతా నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆర్గనైజర్గా ఈ ఎఫ్ఏ ఉంది, ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ అనేది. ఈ ముగ్గురు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక ఈవెంట్ అయిపోయింది 9th, ఇది 10th ఈవెంట్కి వచ్చేసరికి ఈ సంస్థ తప్పుకున్నది. ఇది మన ఏస్ నెక్స్ట్ జనరేషన్ అనేది ప్రమోటర్ బాధ్యత నేను చేయలేనని తప్పుకుంది. సహజంగా అప్పుడు అటు ఆర్గనైజర్ కానీ, లేదంటే దానికి సివిల్ వర్క్స్ చేసి రాష్ట్రంలో ల్యాండ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ ఏం చేయాలి? ఇక్కడ ఏం జరిగింది? ఏం చెప్పగలుగుతారు సార్? మ్యూట్లో ఉన్నారు గోపాల్ శర్మ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. చెప్పండి సార్. ఇప్పుడు కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ కి ఇప్పుడు కనుక చూస్తే కేటీఆర్ గారి అడ్వకేట్ ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన సిద్ధార్థ్ దవే గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఎస్ దేర్ ఆర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఆన్ అవర్ పార్ట్. హి స్టార్టెడ్ హిస్ ఆర్గ్యుమెంట్ విత్ దట్ వర్డ్స్. నేనున్నాను ఆన్ దట్ డే, ఐ వాస్ దేర్ ప్రెజెంట్ ఇన్ ద కోర్ట్. అడ్మిట్ చేశాడు ఆయన, దేర్ ఆర్
Procedural lapses. procedural lapses. ఓకే. If that is the case, 13(1)(b, 13(1)(a of PCB Act applicable కాదు అని ఆర్గ్యుమెంట్ చేశాడు. ఒక 1 hour ఆర్గ్యుమెంట్ చేశాడు. ఓకే. తర్వాత అడ్వకేట్ జనరల్ గారు చెప్పాడు, ఆయన కొంచెం తడబడ్డాడు, సరిగా అంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్, బట్ Okay. అంత కరెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోయినాడు. బట్ దానకిషోర్ తరఫున సివి మోహన్ రెడ్డి గారు వచ్చాడు, ఫార్మర్ అడ్వకేట్ జనరల్. ఆయన చాలా బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్టాండ్ క్లారిటీగా చెప్పాడు ఆయన. ఓకే. అక్కడ జడ్జి గారు కూడా సెకండ్ థాట్ లో పడి ఏమన్నారంటే, మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ కనుక తీసుకుంటే 13(1)(a, 13(1)(b కూడా అప్లికబుల్ అవుతుంది, మీరేమన్నా సుప్రీం కోర్టు రూలింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఓకే. అన్నప్పుడు అంతకు ముందు సిద్ధార్థ్ దవే కొన్ని రూలింగ్స్ వేశాడు ఓకే. కేటీఆర్ తరఫున. అంటే 13(1)(a)(b అప్లికబులే కాదు, కాదని. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లికబులే కాదు అని చెప్పి ఆయన వేస్తే, ఓకే. దానికి కౌంటర్ గా రీసెంట్ జడ్జ్మెంట్ ఒకటి ఆయన వేశాడు, మోహన్ రెడ్డి గారు. ఓకే. టి మోహన్ రెడ్డి గారు. అప్పుడు జడ్జ్ ఆన్ ద బెంచ్ కన్విన్స్ అవ్వటం స్టార్ట్ అయింది. ఓకే. అదర్వైజ్ అప్పటిదాకా ఆయన కూడా రిలక్టెంట్ గా ఉన్నాడు, అసలు ఇది కేసే లేదు ఓకే. అన్నట్టుగా. అంటే కేసు ఉంది ప్రొసీజరల్ ల్యాప్సెస్ మీద, వేరే కేసు పెట్టుకోండి మీరు. ఓకే. ఇది రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఫాలో కాలేదు, తర్వాత ఫైనాన్షియల్ బిజినెస్ రూల్స్ ఫాలో కాలేదు, ఆ ల్యాప్సెస్ మీద మీరు కేసు పెట్టుకోండి అని అడ్మిట్ చేసినప్పుడు ఓకే. జడ్జి గారు కూడా ఆ దిశగా అసలు ఆల్మోస్ట్ ఆర్డర్ పాస్ చేసే సమయం కూడా వచ్చేసింది అప్పటికి. ఓకే. ఎప్పుడైతే సి మోహన్ రెడ్డి గారి కొత్త ఇవన్నీ రూలింగ్స్ పెట్టారో దెన్ అన్నాడు ఫైనల్ గా ఓకే. అంటే ఇక్కడ ఏమైతుందంటే డీటెయిల్ ఆర్డర్ పాస్ చేయాలి. అవును. డీటెయిల్ ఆర్డర్ పాస్ చేయాలంటే 1.5 hours పడుతుంది. ఆన్ ద బెంచ్ అప్పటికే 4:15 అయిపోయింది, 5 అయిపోయింది. ఓకే. రిజర్వ్ ది ఆర్డర్ అన్నాడు, అయిపోయింది అక్కడ. ఓకే. ఓకే. అయితే మోహన్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ ఏముండింది సార్? దానకిషోర్ గారి తరపున మోహన్ రెడ్డి గారు ఆర్గ్యూ చేశారు అన్నారు, ఏం చెప్పారు పాయింట్స్? ఆయన అదే చెప్పాడు, ఏంటంటే మొత్తంగా కూడా ఒక బాధ్యత గల మంత్రి చేయాల్సిన పనులు కావివి. ప్రతిదీ మంత్రి నేను తర్వాత ఎప్పుడో రాటిఫై చేసుకుంటాను, ఇప్పుడు మేము నిర్ణయం తీసుకుంటామంటే చెల్లదు. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు రవీందర్ రావు గారు చెప్పారు, చాలా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ తర్వాత రాటిఫై చేసుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. బికాస్ నీకు ఒక స్టేట్ ఎక్స్చెకర్ నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కూడా దానికి ఒక బిల్లు పాస్ చేయాలి, అది ట్రెజరీకి పోతుంది. అంతకన్నా ముందు లా డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్ కి పోతుంది, లీగల్ వాళ్ళు చూసి ఫైనాన్స్ పంపుతారు, అక్కడి నుంచి ట్రెజరీకి పోతుంది. ఇవన్నీ ల్యాప్సెసే కదా. ఓకే. అది చెప్పాడు ఆయన మోహన్ రెడ్డి గారు. ఓకే. అంటే ఏసీబీ ఫండమెంటల్ గా ఒక క్వశ్చన్ కూడా వస్తుంది గోపాల్ శర్మ గారు. ఏసీబీ ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నంత మాత్రాన ఆ కేసుని ఏసీబీ పరిధిలోకి తీసుకురావచ్చా? కరప్షన్ అంటే ఆయన ఏం చెప్పాడంటే 120B ఏదైతే క్రిమినల్ కాన్స్పిరసీ ఉందో, సో ఈ 13(1)(a)(b ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. అంటే టు సైఫన్ ఆఫ్ ది అమౌంట్ గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి, టు సైఫన్ ఆఫ్ ది అమౌంట్ ఈ విధంగా చేశారు, ఓకే, ఎవరిని లెక్క చేయలేదు, ఓకే అనేది వచ్చింది అక్కడ. ఇంకొక ప్రశ్న కూడా గోపాల్ శర్మ గారు, మీరు ఎలాగ అడ్వకేట్ కట్టి ఈ రోజు సరే కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ ఈ రోజు ఏసీబీ విచారణకు పిలిచింది. కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయం దాకా వెళ్ళారు. సహజంగా రైట్ టు ఇన్ అంటారు అడ్వకేట్స్ ని కోర్టులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయనతో పాటు అలౌ చేయాలి, వాదనలో లీగల్ అసిస్టెన్స్ తీసుకునే ప్రయోజనం ఉంటుందని చెప్తారు. కానీ ఇవాళ కేటీఆర్ గారి లాయర్ని అలౌ చేయకపోవటం, ఆయన వెనక్కి రావటం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా చేయాలని నియమం ఖచ్చితంగా ఎలా చేస్తే రాలా, లేకపోతే దానికి కూడా ముందే ఏదైనా పర్మిషన్ అన్ని తీసుకోవాలా, ఎలా? నేను అంటే ఇప్పుడు హైకోర్టులో మ్యాటర్ ఉన్నప్పుడు అందులో ఆర్డర్ గనుక డైరెక్షన్ ఉండి ఉంటే వీళ్ళు లాయర్స్ లేచి మేము అడుగుతాం, సార్ కైండ్లీ అలౌ మై అడ్వకేట్ అలాంగ్ విత్ మీ అని చెప్తాము, జడ్జి గారు అలౌ చేస్తారు. ఇక్కడేమో తీర్పు రిజర్వ్ అయింది, ఈయనేమో అడ్వకేట్ తీసుకెళ్ళాడు. కానీ కోర్టు విచారణ చేసుకోవచ్చు అని చెప్పింది, అరెస్ట్ చేయొద్దు కానీ మీరు యూ కెన్ కంటిన్యూ యువర్ ఎంక్వైరీ అని చెప్పింది ఏసీబీ కదా, చెప్పింది. కాబట్టి హీఈస్ ఎంటైటిల్డ్ టు టేక్ హిజ్ అడ్వకేట్ అలాంగ్ విత్ హిమ్. జనరల్ ప్రిజంప్షన్ అది లాలో. జనరల్ ప్రిజంప్షన్ అది. ఇప్పుడు ఆర్డర్ పాస్ కాలేదు కదండి అక్కడ. అవును. హైకోర్టు జడ్జి రిజర్వ్ తీర్పు రిజర్వ్ లో ఉంది. సో వీ కెన్ ప్రిజంప్షన్ లో లాయర్ కెన్ అలాంగ్ విత్ కేటీఆర్ లాయర్ కెన్ అటెండ్. ఓకే.
వీళ్ళు కొంచెం హై హ్యాండెడ్నెస్ చూపించారేమో నేను భావిస్తున్నా పోలీసులు. ఓకే రైట్. అంటే ఓపెన్ గా చెప్పుకుంటే అది అట్లా కనపడుతుంది అక్కడ. ఓకే రవీంద్రరావు గారు, ఇక్కడ సరే కేటీఆర్ గారికి ఆయన సుదీర్ఘంగా ఆయన అధికారులతో న్యాయ నిపుణులతో మీ పార్టీ మీ అందరితో నాయకులతో చర్చించారు. ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది పోలీసు శాఖలో ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, లాయర్లు, అందరూ ఒపీనియన్స్ తీసుకొని వెళ్ళారు. లాయర్ గారు లేకపోతే కేటీఆర్ గారు ఆర్గ్యూ చేసుకోలేరా? ఆయన పాయింట్స్ ఆయన దగ్గర కొత్తగా ఏం సమాచారం లేదు, వీళ్ళు సరే ఏదో డైవర్షన్ కోసం దేనికోసం చెప్తున్నారు. ఏసీబీ ఆఫీస్ దాకా వెళ్ళిన కేటీఆర్ గారు వెనక్కి రావడానికి కారణం ఏంటి? రెండోది, రేపు ఈడీ విచారణకు కూడా హాజరు కావాల్సి ఉంది కేటీఆర్ గారు. ఏంటి మరి ఈడీ విచారణకు హాజరవుతారా? ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఈడీ విచారణకు సంబంధించి నోటీస్ ఇష్యూ చేశారు. అంటే మేము కూర్చొని మాట్లాడేంత మేరకైతే రేపు అటెండ్ అవుతున్నారు, అవుతామన్నారు. అయితే ఈడీ నోటీస్ లో మాత్రం అడ్వకేట్ మేము పర్మిట్ చేయమని చెప్పని మాత్రం వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, చెయ్యము అని. ఓకే, మేము మిమ్మల్ని మిమ్మల్ని ఎలో చేస్తాము, యువర్ నాట్ అదే అంటే మేము మీతో పాటు అడ్వకేట్ ఎలో చేయమని చెప్పని వారు నోటీస్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి రేపు అడ్వకేట్ తోటి కేటీఆర్ గారు అటెండ్ గారు. ఓకే, కనుక ఇవాళ అడ్వకేట్ కావాలని రేపు ఎందుకు కావాలంటున్నాడు కేటీఆర్ గారు అని ఇదొక చర్చ వస్తాను. ముందే క్లారిఫై చేస్తాను. నేను అక్కడ ఒక సారీ టు ఇంటరప్ట్ అండి, చెప్పండి. కేటీఆర్ కి ఆప్షన్ ఏముంటదంటే వాళ్ళ నోటీస్ లోనే నాకు లాయర్ ని అలౌ చేయమని చెప్పారు కాబట్టి రేపు లంచ్ మోషన్ పిటిషన్ వేసి ఈడీ ముందర ప్లీజ్ అలౌ మై అడ్వకేట్ అని ఒక పిటిషన్ వేసుకోవచ్చు రేపు. ప్రాబబ్లీ వాళ్ళు దే విల్ మూవ్ దట్. Okay. Certainly KTR will move that petition. Okay. What I feel is. Okay. Yes. చేస్తున్నాం, రేపు అది మూవ్ చేస్తున్నాము. నోటీసులు ఇచ్చారు, మేము అడ్వకేట్ ను ఎలా చేయమని రేపు అడుగుతారు. ఓకే, ఇది ఒక ప్రాసెస్. అయితే ఇవాళ చూస్తే అన్నది మాకు ఒక డౌట్ ఏంటంటే మార్నింగ్ కేటీఆర్ గారు 2 విషయాలు స్పష్టంగా చెప్పారు, మీరు వినే ఉంటారు. ఒకటేమో పట్నం నరేందర్ రెడ్డి గారు చెప్పని దాన్ని మీరు చెప్పినట్టుగా మీరు లీక్ చేసి రిలీజ్ చేసి ఆ రోజంతా టీవీలలో నడిపారు. ఆయన జైలుకు వెళ్ళాక ఆయనకు తెలిసింది ఏమని, కేటీఆర్ గారి ఆదేశాల మేరకే నేను అధికారం మీద దాడికి పాల్పడ్డామని నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన ఒప్పుకున్నట్టుగా ఆ రోజు రిలీజ్ చేశారు. అది చాలా గందరగోళానికి దారితీసి కనుక ఈ రకమైనటువంటి ఆరోపణ చేస్తారు కనుక మా తప్పుడు సమాచారం ఇస్తారు గనక వారు ఏం ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, వేడి మీద సంతకాలు తీసుకుంటున్నారు, ఏవి అవి చదివి వాటికి సంబంధించినటువంటి అవగాహన ఉండడం కోసం నాకు లాయర్ ఉండాలనేది మొన్న జరిగిన కేసుకు సంబంధించి ఒక అనుమానం చెప్పారు. రెండోది ఏమన్నారంటే ఇక మా ఇంటి మీద కూడా దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎలిగేషన్ సార్ కాదు, ఇవన్నీ సరే ఇంకా ఇంటి మీద దాడులు ఏం జరగలేదు. అయితే ఇక్కడ ఒక జరిగింది, ఇప్పుడు జరుగుతున్నాయి. ఓకే, అయ్యో మీరు శ్రీనివాస్ గారు మీరు మిస్ అయినరు. ఓకే ఓకే, ఇప్పుడు స్టిల్ గోయింగ్ ఏసీబీ రైట్స్ నడుస్తున్నాయి కేటీఆర్ గారి ఇంటి మీద. ఓకే ఓకే, ఆయన మార్నింగ్ ఏదైతే చెప్పారో ఆయన ఆఫీస్ లో కూర్చోబెట్టి లేనిపోయే కాగితాలన్నీ అక్కడ పెట్టేసి ఒక చీఫ్ టాక్టిక్స్. మొన్న వారి బ్రదర్ ఇన్ లా దీపావళి సందర్భంగా ఇచ్చిన ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా కేటీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు, ఆయన అక్కడ ఉంటారు, చర్చ్ లో భాగంగా కొన్ని డ్రగ్స్ అక్కడ వేయాలి, ఆయన కూర్చోబెట్టాలి, అరెస్ట్ చేయాలని. ఈ ముఖ్యమంత్రి చేస్తున్న కృత్రిమ కుట్రలు ఇవన్నీ కాదు సార్. ఒక ప్రశ్న, ఒక సమాధానం చెప్పండి. కోర్టు అయితే క్లియర్ గా ఒక ఆర్డర్ ఇచ్చింది, ఈ ఫర్దర్ ఆర్డర్స్ కోర్టు నుంచి వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని. కాబట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఏసీబీకి లేదు. విచారణ 2 గంటలు కాదు 4 గంటలు విచారణ చేస్తారు. ఇంకొకటి ఇది కేసు ఆయన ఆర్డర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ఆయన ఈ పేపర్లు దొరికినాయి, ఇగో ఈ రకమైనవి దొరికినాయి, ఏవో తీసుకుపోయి పెడతారండి. ఓకే, ఈయన కోర్టులో వాదించినంత సక్రమంగా లేడు, మా విచారణలో భాగంగా మా రైట్స్ లో భాగంగా ఈ రకమైన డాక్యుమెంట్స్ దొరికినాయి క్రియేట్ చేయొచ్చు కదా. ఏమున్నదండి అరెస్ట్ చేయడానికి? గతంలో వాళ్ళు చేశారు కదా, కూర్చుంటారు, వారి బ్రదర్లు అయితే కూర్చుంటారు, వెనక డ్రగ్ ప్యాకెట్ వేస్తారు, దొరికిందని అంటారు, కేటీఆర్ తీసుకుపోయి జైల్లో పెడతారు. ఏమున్నదండి ఇష్యూ వల్ల? అంటే ఏసీబీ ఆఫీస్ లో అయితే డ్రగ్ ప్యాకెట్ దొరికిందని చెప్పే అవకాశం లేదు. సరే సోదాలు ఎక్కడైనా దొరకవచ్చు, కానీ ఒకసారి ఏసీబీ ఆఫీస్ లో కూడా ఏవో కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటారు,
లేదా పెట్టినామని అంటారు, లేదా క్రియేట్ చేస్తారు వాళ్ళు. నేను కాన్స్పిరసీ ఇప్పుడు గోపాల్ శర్మ గారు ఒక్కసారి సార్ వస్తాను. గోపాల్ శర్మ గారు అంటే ఇలా విచారణకు పిలిచినప్పుడు మళ్ళీ మీకు ఇస్తాను రవీంద్ర గారు. విచారణకు పిలిచినప్పుడు ఏసీబీ వాంగ్మూలం రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బహుశా ఈ మధ్యకాలంలో అన్ని వీడియో రికార్డింగ్ తోటి వచ్చి మరి కోర్టు ఆర్డర్లు అలా ఉన్నాయా లేదా నాకు తెలియదు, కానీ ఈ విచారణకు సంబంధించి అడ్వకేట్ ఎలా చేయాలా వద్దన్నది ఒకటైతే మొత్తం ఆయన విచారణ అంతా రికార్డ్ అవ్వాలన్నది అది ఉంటుందా నెంబర్ 1. నెంబర్ 2, సంతకాలు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉందా? అంటే ఆయన యాక్సెప్ట్ చేసిన వాటి వరకు వాళ్ళు ఏదైనా పెట్టి సంతకాలు తీసుకునే అవకాశం ఉందా? గోపాల్ శర్మ గారు. లేలే, ఖచ్చితంగా ప్రతి విషయం కూడా రికార్డ్ చేయాలండి, అది జనరల్ రూల్ అది. ఓకే. అండ్ ఇంకోటి, ఈయన కేటీఆర్ అనే వ్యక్తి హై ప్రొఫైల్ లీడర్, అవును, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు. అంత ఈజీగా గంజాయి పెట్టి నేను అరెస్ట్ చేస్తున్నాము లేకపోతే బలవంతం పెట్టి సంతకాలు తీసుకోవటం అది ఉండదండి. ఓకే ఓకే, హైలీ ఇంపాసిబుల్. అది అంటే పొలిటికల్ గా మాట్లాడటానికి పనికొస్తారు తప్ప. ఓకే. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారి ఇష్యూ ఏం జరిగింది గోపాల్ శర్మ గారు? సరే, అది రెడ్డి గారి మీద అది నేను ఫాలో కాలేదు. మీరు చూస్తే మీకే అర్థమైంది. ఒక్క నిమిషం రవీంద్ర గారు, మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ మీకు ఇస్తాను. ఒక్కసారి గోపాల్ శర్మ గారు కంప్లీట్ చేయండి. అయితే అంత ఈజీగా అట్లా ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళు చదువుకొని సంతకం పెడతారు కదా. కేటీఆర్ ఏం అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత ఒకవేళ విచారణకి సహకరించలేదని ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా గోపాల్ శర్మ గారు? లేదు, అక్కడ మీకు ప్రొటెక్షన్ ఉంది కదా, హైకోర్టు ఆర్డర్. ఇప్పుడు నాట్ టు అరెస్ట్, ఓకే, నాట్ టు అరెస్ట్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఒకవేళ అది కనుక ఆ అయ్యే వాళ్ళు వేసిన అయ్యేలో అది డిస్మిస్ అయిపోయింది అనుకోండి, రేపో ఎల్లుండో ఈ వారంలో ఎప్పుడన్నా అయ్యే డిస్మిస్ చేశారు అనుకోండి, ఓకే, ఆ నాట్ టు అరెస్ట్ ఎగిరిపోతుంది. అప్పుడు అయ్యే పిటిషన్ డిస్మిస్ అయితే ఓకే ఓకే, అప్పుడు స్టేట్ అవే ఇంటికి పోయి అరెస్ట్ చేస్తారు. ఇంకా ఓకే, డైరెక్ట్ ఇంకా మళ్ళీ ఏసీబీకి ఆఫీస్ పిలవటము నోటీస్ చేయడం ఏం లేదు. ఇంకా ఓకే ఓకే, స్ట్రేట్ అవే దే విల్ గో టు హిస్ హౌస్, అరెస్ట్ చేస్తారు. దిలీప్ గారు, ఇక్కడ ఎందుకు లాయర్ ఇప్పుడు ఇంత చర్చ ఉదయం అంతా మీడియాలో పెద్ద హైపు, ఆయన వస్తారా రారా, వచ్చారు. తీరా వచ్చిన తర్వాత లాయర్ని ఇప్పుడే రవీంద్రరావు గారు చెప్పారు, ఈడీ విచారణలో అయితే లాయర్ని అలౌ చేయమని స్పష్టంగా మెన్షన్ చేశారు. మరి ఏసీబీ విచారణకు రమ్మని ఇచ్చినటువంటి నోటీసుల్లో లాయర్ని అలౌ చేయమని మెన్షన్ చేస్తుంటే అసలు ఈ ప్రశ్న ఉండేది కాదు. మెన్షన్ చేయకపోతే ఇప్పుడు గోపాల్ శర్మ గారు చెప్పారు ప్రిజమ్ టు అలౌ ద లాయర్ అని. సో అది కాకుండా తీరా వచ్చిన తర్వాత లాయర్ని అలౌ చేయమంటాం, ఆయన వెనక్కిపోవటం అంటే ఏంటి ఇది? అంటే ప్రభుత్వం దీనిలో నిజంగా సీరియస్గా ఉందని అనుమానాలు కూడా వస్తాయి. ఎవరికేదో డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ నిజమాన చర్చ కూడా నడుస్తుంది. దిలీప్ గారు, ఇప్పుడు ఈ డే టు డే ఇన్వెస్టిగేషన్ లో రేవంత్ రెడ్డి గారు ఇంకోళ్ళు డైరెక్షన్స్ ఇస్తారని అయితే అనుకో, బట్ ఈడీ ఎట్లయితే స్పెసిఫిక్ ఇచ్చిందో వీళ్ళు కూడా ఇచ్చుంటే మరి ఆ ప్రొవిజన్ మన గోపాల్ శర్మ చెప్పినట్టు మరి ఇవ్వలేదు కాబట్టి అలౌ చేస్తే పోయేది. అసలు మరి చర్చ అదే కదా, ఇప్పుడు అలౌ చేయలేదు కదా లాయర్ని, తీరా చేయలేదు. దేశంలో అలౌడ్ మరి ఆ స్పెసిఫిక్ వాళ్ళు ఈడీ లాగా అని ఉంటే వేరు ఉండేది. ఆ ఉద్దేశంలో అన్నప్పుడు అలౌ చేస్తుంటే కూడా ఉండేది కాదు. విచారణ స్మూత్ గా ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఉండేది, కూడా పోయేది. మళ్ళీ వాళ్ళు 9th నాడు అటెండ్ కమ్మని నోటీస్ ఇచ్చినట్టు చూసాను నేను. బట్ అందులో అడ్వకేట్ అలౌ చేస్తామా లేదా ఏం మనిషి చేస్తారో ఆ నోటీస్ అయితే నేను చూడలేదు. ఇప్పుడే ఛానల్స్ లో చూసాను 9th నాడు he has to appear again అని నోటీస్ ఇష్యూ చేసినట్టు. అండ్ రవీంద్రరావు అన్నట్టు ఇప్పుడు ఆయన ఇంటి మీద ఎక్కడో విలాస్ లోపల ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి చాలాసేపటి నుంచి అని అది కూడా వచ్చింది. ఇంతకుముందు సరే దానికి ప్రొవిజన్ ఉండాలా లేదా, అరెస్ట్ చేయడానికి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎవరు అధికారులు ఉంటే వాడు ఈ రకమైన మనం చూసాం కదా లాస్ట్ టైం కోదండరామ్ ఆ కేసు అనేది కూడా అది లేదు. ఆయన పాపం ఇంటి మీద పడి తలుపులే బదులు కొట్టి అరెస్ట్ చేసి పట్టుకున్నారు. బండి సంజయ్ ఇనుప ఊచలు ఏది గ్యాస్ కట్టర్తో కట్ చేసి నేను కూడా ఆ రోజు కోదండరామ్ ఇంట్లో అదే మరి ఆ కేసు కాదు సార్. మీరు అధికార పక్షం తరపున ఉన్నారు అంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఇక్కడ ఏదైనా ఒక ఇష్యూ ఉండి నిజంగా కరప్షన్ ఉన్నట్టు మెయిల్స్ కూడా మొత్తం కేటీఆర్ గారు ఆ చర్చల్లో లేరని చెప్పారు, కొంత ఉన్నట్టుగా మెయిల్స్ ఆధారాలు సేకరించారని చెప్తున్నారు, అవి ఓకే. కానీ ఇంటి మీద ఇప్పుడు దాడుల్లో ఏం దొరుకుతాయి, ఏం అచీవ్ చేయాలనుకున్నారు? దాడి చేయడం అనేది వేరు. ఇంటి మీద పడి ఆయన మర్డర్ అయినట్టు లేకపోతే దేశద్రోహి అయినట్టు బండి సంజయ్ గాని ఈయన గాని మరీ ఇనపై గేట్లు కోసుకొని పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం అట్లాంటి అవి ఉండకూడదు కదా. ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ ఉండకూడదు. ఏసీబీ దే కెన్ రైట్ ఎనీవేర్, ఏ టైంలో ఎప్పుడైనా పోవచ్చు. వాళ్ళకి ఆధారాలు దొరికితే రేపు పొద్దున మనమే పేపర్లో చూస్తాం ఏ విధంగా ఆధారాలు దొరికే
వాళ్ళకి ఆ రైట్ ఉంది, ఎనీ ఏజెన్సీ ఫర్ దట్ మ్యాటర్. అంతేగాని మనం పీస్ఫుల్ వాళ్ళని పాపం డిస్టర్బ్ చేసి అర్ధరాత్రి లేపి అట్లా ఏదో క్రిమినల్ అయ్యి దేశద్రోహి తప్ప అది గత ప్రభుత్వ హయాంలో చాలా సందర్భాలు చూసాం మనం. ఈవెన్ మీ మీడియాకి సంబంధించిన రఘును కూడా ముసుగేసి మరి ఆయన కిడ్నాప్ చేసి పట్టుకుని పట్టుకోరు, అది విజువల్స్ వచ్చారు. అంత తీవ్రంగా మేము చేస్తూ లేదని అంటారు మీరు, అంతే కదా సార్? రవీంద్రరావు గారు చెప్పండి, అంటే ప్రభుత్వ ఆలోచన ఏమై ఉండొచ్చు, ఎందుకు శ్రీనివాస్ గారు, రవీంద్రరావు గారు మీరే చెప్పండి. దిలీప్ సారు ఇంత ముందు దీంట్లో ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కాకపోవచ్చు అన్నారు కానీ ఒక మాట మొన్న ముఖ్యమంత్రి గారు జారీ, అల్లు అర్జున్ కి జైలు పట్టుకపోయినప్పుడు ఆయనకు బెయిల్ ఆర్డర్ వచ్చింది. బెయిల్ ఆర్డర్ వస్తే వెంటనే బయటకు వస్తానని అనుకున్నాడు. బిడ్డలో ఒక రోజు ఆయన అలా బండబెట్టమని నేనే చెప్పిన ముఖ్యమంత్రి అన్నారండి ఈ మాట. రేవంత్ రెడ్డి గారు పిల్లోడి మీద గా కేసుల కోర్టు బెయిల్ ఇస్తే ఇప్పుడే అవసరం లేదు, వాడిని రోజు బండబెట్టమని అన్న ఇప్పుడు వస్తుందని అన్న. ఈ స్థాయిలో దిగజారి మాట్లాడుతాంటే సొక్క ముఖ్యమంత్రి అని మా పెద్ద దిలీప్ గారు మాట్లాడుతాంటే ముఖ్యమంత్రి గారు జోకే చేసుకోవచ్చు. రవి గారు జియో అపాలజీస్ ఆయన ఏమన్నారు అది లేవు కానీ చూడాలి మీరు అన్నది. కానీ నిజానికైతే నాకు పేపర్లో చదివింది ఏంటంటే 6 తర్వాత కోర్టుకు సంబంధించిన ఆదేశాలు ఆ జైలు అధికారులకు అందినాయని నేను మీకు తెలుసు కానీ PS 6 తర్వాత కనుక ఆర్డర్స్ అందుతే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి అధికారాలు వాళ్ళు రిలీజ్ చేయడానికి లేవు. ప్రాసెస్ ఇనిషియేట్ అయితే తప్ప, అంటే అప్పటికే 5 నిమిషాల క్వారంటీకి వచ్చి ఆయన ఆర్డర్ సంతకాలు పెట్టి ప్రాసెస్ డిలే అయ్యి ఆర్డర్లు ఇవ్వడానికి అయితే రాత్రి 9-10 కూడా వెళ్ళొచ్చు. కానీ 6 తర్వాత అందినాయి కాబట్టి రూల్స్ ప్రకారంగా ఆయన రిలీజ్ చేయడానికి వీల్లేదు కాబట్టి తెల్లారి ముఖ్యమంత్రి గారే అన్నారు సార్. అది నాకు తెలిసిన నాకు అప్పుడున్నటువంటి అనుభవంతో 6 దాటిన తర్వాత ఆర్డర్ వస్తే రిలీజ్ చేయలేరు అనేది రూల్. జైలు అధికారులు చేయడానికి దానిలో రవీంద్ర గారు ఇప్పుడు ఏంటి ప్రభుత్వ ఆలోచన చెప్పే ముందు శ్రీనివాస్ గారు, రవి గారు సారీ రవి ఒక్క నిమిషం. ఏమంటే రూల్స్ అనేవి విచిత్రంగా ఉంటాయి. రూల్స్ చిన్న ఎగ్జాంపుల్ గతంలో మీకు చెప్పుకుంటాను, నాకు జ్ఞాపకం లేదు కానీ నా ఫారెస్ట్ సర్వీస్ నుంచి కదా, మా ఫారెస్ట్ సర్వీస్ లో ఒక ఆయన గవర్నమెంట్ నుంచి 500 రూపాయలు డ్రా చేశాడు చెక్ ద్వారా. ఆ అమౌంట్ స్పెండ్ చేసేటప్పుడు అకౌంట్ 499 రూపాయల 95 పైసలకి ఇచ్చాడు. అంటే ఎగ్జాక్ట్ గా 25 ఏళ్ల కింద చెప్పినాను, 5 పైసల తేడా వచ్చింది. అతని సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. చేస్తే ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు పోయి 20 years ఫైట్ చేశాడు. ఆ 20th year కి వచ్చే వరకల్లా 5 పైసల వాల్యూ అయిపోయింది, ఆయన కూడా పోయినట్టుంది. ఆయన సుప్రీంకోర్టు పాపం రిలీజ్ చేసి పడేసింది. ఆ క్రైమ్ నుంచి చేస్తే ఆయనకు మొత్తం జీతం కట్టుకోవాల్సి వచ్చింది ప్రభుత్వం. అంటే రూల్స్ అట్లుంటాయి. రూల్స్ 5 పైసల 5 కోట్ల 55 కోట్ల 1000 కోట్ల అనేది ఉండవు. రూల్ ఈజ్ రూల్. సో అది తప్పు జరిగితే ఆ విధమైన పనిష్మెంట్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రవీంద్రరావు గారు, ఇప్పుడు ప్రభుత్వ దాడులు ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఏంటి మీకున్న సమాచారం? పొద్దుటే కేటీఆర్ గారు చెప్పారు, నన్ను ఇక్కడ విచారణలో కూర్చోబెట్టి దాడులు జరిగే అవకాశం ఉందని. ఆయనకి సమాచారం ఉన్నట్టుకుందంటే ప్రభుత్వం ఏమి దీని ద్వారా ఏం చేయాలనుకుంటుందని మీ ఆరోపణ? అంటే శ్రీనివాస్ గారు ఏమైందంటే ఎన్నికల ముందు కేసీఆర్ గారి కుటుంబం పడి దోసుక తిన్నది లక్షల కోట్లు అని చెప్పని విపరీతమైన ప్రచారం చేశారు. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏమైందంటే బాగా దొరికిపోతారు, ఈజీగా దొంగ కాసేపట్లో జైల్లో పెట్టవచ్చు అని అనుకున్నారు. అనుకుని ఆ కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని, ఆ కమిషన్ ఈ కమిషన్లు వేసి విచారణలు మొదలుపెట్టి బొక్కలన్నీ దూడతాడు. వాళ్ళ కమిషన్ల టర్ములు అయిపోతానే గాని ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్ అయితేనే గాని వీళ్ళు అనుకున్న జైలు పెట్టడానికి దొరకట్లేదురా చేయలేదని ఎలా అర్థం దొరకక. ఇప్పుడు మన ఇంతకుముందు మా దిలీప్ సార్ చెప్పారు కదా, ఇప్పుడు దొరకాలి, దొరికితేనే కేసు కదా, అంతేలే కేసు వేస్తేనే కదా. లోకల్ అన్ని రకాల తప్పులు చేస్తూనే ఉంటారు. ఏదైనా ఫైట్ కు వస్తేనే ఇష్యూ అయితేనే ఇష్యూ అయింది. లంచాలు అందరు తీసుకుంటారు, దొరికినోడే దొరకనోడు దొరేలండి ఎప్పుడైనా, అంతే కదా. రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం నుంచి నా బీజేపీ సహకారం తీసుకొని వెంటనే చూడండి ఈడీ ఎట్లొచ్చిందో, అబ్బా ఇక మా దొరికిండ్రా దొంగ కొడుకు కూడా దొరికిండ్రా అన్నట్టుగా వేగంగా కవిత గారిని ఎట్లా పెట్టిండ్రు వెనక వచ్చింది. ఇదంతా బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న కుట్ర. వీళ్ళ కేసు పెట్టని పార్టీలే ఉన్నాయి సార్, దేశంలో అన్ని పార్టీల నాయకుల మీద కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు ఇక్కడ వేరు శ్రీనివాస్ గారు, మాది వేరు. మాది ఏంటంటే
కాంగ్రెస్ ను ఎవరు పతనం చేయాల్సిన అవసరం లేదు, ఇది అయిపోద్ది. ఓకే ప్రత్యామ్నాయం బీజేపీ బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉండాలి. ఓకే బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా తెలంగాణలో రావాలంటే ఓకే బీఆర్ఎస్ కథం కావాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని విధ్వంసం చేయాలి. ఓకే దానికి రేవంత్ రెడ్డి గారు తానే తందానా అని బడే బైక్ చోటా బైక్ కలిసి చేస్తున్న కుట్రలు. ఓకే. దాంట్లో గవర్నర్ గారి నివేదిక ఉండొచ్చు, ఈడీ గారు చేయందించవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే. వీరి అంతిమ లక్ష్యం ఏంటంటే కేసీఆర్ గారి కుటుంబాన్ని కకావికలం చేయడం, రైట్. కేసులు పెట్టడం, బలహీనం చేయడం, భయాందోళన కల్పించడం, రైట్. ప్రత్యామ్నాయం లేకుండా చేయడం, ఇక బీజేపీ ప్రత్యామ్నాయం అనే పరిస్థితిని తెచ్చుకోవడం కోసం రైట్. చేస్తున్న జగన్ నాటకం తప్ప ఇది మరొకటిగా. రైట్ సార్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే సరే ఈడీ వాస్తవం కూడా ఇద్దరు అధికారులు నిన్న మొన్న 2 రోజులు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ ఇద్దరు మెయిల్ పెట్టారు. వెంటనే ఈడీ నుంచి సమాధానం కూడా వచ్చింది, మళ్ళీ ఫర్దర్గా ఇంకో డేట్ ఇస్తామని, ఖచ్చితంగా అటెండ్ కావాలి, నథింగ్ డూయింగ్ అలా కూడా ఏమి లేదు. సాఫ్ట్ కార్నర్ ఉందనుకోవాలా, లేదంటే ఈడీ రవీంద్రరావు గారు చెప్పినట్టు వేగంగా సోమోటోగానే తీసుకుందంటా ఉన్నారు. సోమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఆల్రెడీ ఒక ఏసీబీ విచారణ జరుగుతుంది కదా. మొత్తంగా ఏంటి ఈ కేసు, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏసీబీ దాడులు జరుగుతున్నాయి కేటీఆర్ గారి నివాసం మీద అంటున్నారు, ఏం చెప్తారు? అల్జాపూర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక డేట్ ఇచ్చే ప్రొవిజన్ ఉంటేనే కదా ఇస్తా ఉంటారు అధికారులు. అవును. అంత మాత్రాన మేమేదో కాంగ్రెస్ చేతులు కలిపినట్టు, లేకుంటే ఇంకోటి ఏదో చేసినట్టు, హరాస్మెంట్ చేస్తుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అయినట్టు, అరే థ్యాంక్ యూ వాళ్ళు చెప్పుకుంటారు సార్, మేము కాదు. కాంగ్రెస్ కు ధన్యవాదాలు చెప్తా ఉన్నారు, మీరు మాకు కోఆపరేట్ చేస్తారు. 1 year అయినా ఒక్క కేసు కూడా సీరియస్ గా తీసుకోలేదు. అనేక ఆరోపణలు మీరు మా మీద చేసినారు, మేము చేసిన తప్పులు లక్కీలీ బయట పడకుండా జాగ్రత్త పడుతున్నాం మేము, మీరు మమ్మల్ని కాపాడుతున్నారు బయట తీయకుండా అని రోజు ధన్యవాదాలు చెప్పుకుంటారు టీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు. కాంగ్రెస్ అదే మేము కోఆపరేట్ చేసినందుకు ముందు మాకు సపోర్ట్ చేయాలా, మాకు పంపిస్తా ఉండాలా, ఏ రకంగా 10 మంది పంపించినారో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు పంపండి అని ఆ రెసిప్రోకల్ అండర్స్టాండింగ్ తో నడుస్తున్నారు. మమ్మల్ని బదనాం చేస్తా అంటే ఎట్లయితే చెప్పండి. అవును, మరి కాదు సార్, వాళ్ళు నిజంగా బదనాం చేయొద్దనుకుంటే మరి నిన్న మొన్న ఇద్దరు అధికారులు ఈడీ విచారణకు పిలిచింది, ఈడీ మీరే చెప్పారు సోమోటోకి ఎంటర్ అయిందని. విచారణకు రాకపోతే సహజంగా అరెస్టులు చేస్తున్నారు కదా, ఇక్కడ అది లేదు సార్. కవిత గారి గురించి అట్టన్నారు, మేము ఇంటర్ఫేర్ అయినాం, ఎక్కడైనా ఉన్నట్టుగా ఎప్పుడైనా ఇంటర్ఫేర్ అయినట్టుగా ఏ అధికారి అయినా కానీ ఎప్పుడైనా ఏదైనా భారతీయ జనతా పార్టీ సర్కారీ ఇక్కడ ఆరోపణలు మెటీరియల్ బండి సంజయ్ గారే బోల్డ్ సార్లు చెప్పారు, ఈడీ వచ్చేస్తే చూసుకోండి మొత్తం లోపలికి వెళ్తారు, మేము కోరుకుంటాం, బరాబర్ సమాచారం ఉంది మాకే చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి సార్. కోరుకుంటాం సార్. డెఫినెట్ గా అక్రమాలు జరిగిన చోట, అవినీతి జరిగిన చోట, అనుమానం ఉన్న నాయకుల మీద ఆరోపణలు చేస్తాం. ఆ ఆరోపణలకు బలం చేకూరించడం మేము స్ట్రాంగ్ గా అధికారం కోరుతాం. యాక్షన్ తీసుకోండి, ఎవడైనా కరెక్ట్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి, పని చేయండి అని చెప్తాం సార్. కాదు ఇప్పుడు ఈ కేసు విషయంలో కాదు సార్, ఈ కేసు విషయంలో అల్జాపూర్ గారు, ఈ కేసు విషయంలో ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుంది అనుకుంటున్నారా? ఏసీబీ విచారణకు పెట్టారు, పిలుస్తున్నారు, అధికారులకు నోటీసులు ఇస్తున్నారు, అధికారులు విచారించారు. ఇందులో ప్రొసీజర్ ల్యాబ్స్ అయినా అవినీతి కూడా ఉందన్నా బీజేపీ ఏం భావిస్తుంది? ఇప్పుడు టెక్నికల్ ప్రొసీజర్ ల్యాబ్స్ అయితే కళ్ళ ముందర కనబడతా ఉన్నది, వాళ్ళు అడ్మిట్ చేస్తారు. ఎంక్వైరీ చేస్తే అధికారులు సీరియస్ గా తీసుకుంటే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైనా మెటీరియల్ ఎవిడెన్స్ అందించగలిగితే తరువుగా డెఫినెట్ గా సీరియస్ ఏమైనా ఇంటర్నల్ గా ఉన్నటువంటి అండర్స్టాండింగ్. ఇప్పుడే మన దిలీప్ గారు చెప్పారు, ఎలక్షన్ బాండ్స్ ఇచ్చిన కంపెనీలకి పరోక్షంగా సహకారం అందించినట్టు తేలిస్తే అది క్విడ్ ప్రోకో కింద ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి ఆ రకమైతే దేశంలో అన్ని పార్టీలు చట్టం సార్, అది అవును అనఫిషియల్ గా అండర్స్టాండింగ్ తో కాలేదు. అవును, అనఫిషియల్ గా డబ్బులు తీసుకున్నాం, నీకు అది నాకు ఇది అని చెప్పి కాలేదు. ఇట్ వాజ్ లా పాస్ బై హైకోర్టు, లోక్సభ, రాజ్యసభ ద్వారా సంతకం జరిగింది. అదే దాని వివరాలు మొన్నటిదాకా బయటకు రాలేదు, సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన తర్వాత బయటకు వచ్చినాయి, అది వేరే విషయం. ఎవరెవరు ఎంత ఇచ్చారన్నది ప్రజలకు తెలియక్కర్లేదని మీరు దాచిపెట్టే ప్రయత్నం చేస్తే సరే సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. బట్ ఇది క్విడ్ ప్రో కింద అధికారికంగా వస్తుందా? ఆ నిర్ణయంలో
ఆ యొక్క చట్టానికి అన్ని పార్టీలు సమర్థించినాయి సార్. ఓకే. ఆ యొక్క చట్టానికి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ సపోర్టెడ్. ఓకే. డోంట్ ఫర్గెట్ సార్. ఓకే. టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఇవాళ మమ్మల్ని బంధం చేసే మాట మాట్లాడతారు. ఎవరికన్నా అధికారికంగా అఫీషియల్ గా చందా వస్తే సంతోషంగా ఊకే మసుకోకుంటే దేశవ్యాప్తంగా శ్రీనివాస్ గారు దేశవ్యాప్తంగా ఒక్క నిమిషం రవీంద్ర గారు, ఒక్క నిమిషం ఇస్తాను. చేసేటని రాజకీయ కోణం అనేది ఏ రాష్ట్రంలో ఏ కేసు అనేది ఏంటి? ఓకే. రాజకీయ కోణం లేదా సిబిఐ గానీ ఈడీ గానీ ఇన్కమ్ ట్యాక్స్ బిగ్గర్ డిబేట్కి వెళ్తున్నాం కానీ కాదు. అల్జాపూర్ గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది బీజేపీ కక్ష సాధింపుగా చూస్తుందా కేసీఆర్ పట్ల, లేదు కేటీఆర్ గారి పట్ల, లేదంటే ఇది మామూలుగా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది అనుకోవాలా? ఇప్పుడు కక్ష సాధింపు కూడా అనడానికి వీల్లేదు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారికి ఉంటది. నన్ను కటకటాల మధ్య 2 సార్లు పంపించినాడు కదా, నేను కూడా సీరియస్ గా మా అధికారులు యాక్షన్ తీసుకోవాలి, అవకాశం దొరికితే వదలదు, నెగ్లెక్ట్ చేయద్దని చెప్పి ఉంటారు. ఎప్పుడంత తప్పు కాదు. ఇక్కడ కళ్ళ ముందర అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ప్రొసీజర్ ప్రాసెస్ ఉన్న విషయం వాళ్ళు అడ్మిట్ చేస్తారు, వాళ్ళ అడ్వకేట్ హైకోర్టు లో అడ్మిట్ చేస్తారు. ఓపెన్ గా కేటీఆర్ ప్రెస్ ఒకసారి రవీంద్రరావు గారు దాని మీద వికేరియస్ లైబిలిటీ కింద అధికారులు యాక్షన్ తీసుకునేది ఉంటే అధికారులతో పాటుగా కేటీఆర్ కూడా విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. రవీంద్రరావు గారు దీనిలో ఇంకొక పాయింట్ కూడా ఆఖరిగా, ఈ నిర్ణయాల మొత్తంలో ఎక్కడ కేటీఆర్ గారు ఆయన చెప్పిన వెర్షన్ ఏమో నా పాత్ర లేదు, అధికారులు వివరాలు ఇస్తే సంతకం పెట్టమంటే పెట్టాను తప్పని ఆయన చెప్తున్నారు, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఉండొచ్చని. కానీ స్వయంగా కేటీఆర్ గారు కూడా సమావేశాల్లో ఉన్నారని, కొంత మెయిల్ కరెస్పాండెన్స్ కూడా జరిగింది ఇటు హెచ్ఎం అధికారులకన్నా కేటీఆర్ గారికి ఈ సంస్థలకి అని చెప్పి కూడా కొంత ప్రభుత్వం డేటా బయటకు తీస్తున్న పరిస్థితి ఏంటి? నిజంగా ఈ నిర్ణయం చేయటంలో ఎప్పుడైతే ఈ కంపెనీ ప్రమోటర్ కంపెనీ తప్పుకున్న తర్వాత ఈ నిర్ణయం చేయటంలో కూడా కేటీఆర్ గారి పాత్ర ఉందా లేదా? ఖచ్చితంగా వారు మున్సిపల్ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ తోటి టైఅప్ అయ్యారు. హెచ్ఎండి అనేది మున్సిపల్ శాఖలో ఒక భాగం, వారి శాఖలో ఒక భాగం. దాని గవర్నింగ్ బాడీ ఉంది, వారు డబ్బులు ఇచ్చే డిస్క్రిమినేషన్ పవర్ వారికి ఉంది హెచ్ఎండిఏకి. కాబట్టి నిర్ణయం చేయడంలో నిర్ణయంలో మంత్రి పాత్ర ఉండదు అనడానికి ఏ రకం కూడా అవకాశం లేదు. కానీ ఒక ఈ కార్ రేస్ యొక్క ఉద్దేశం అనే దాన్ని శంకించడం గాని, ఆ కార్యక్రమం జరపడంలో గాని, ఈ దేశంలో అలాంటి కార్యక్రమాన్ని జరపడాన్ని స్వాగతించాల్సింది పోయి దాంట్లో ఏదో ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందని చెప్పని ఈ రకంగా ఎప్పుడైనా అట్లా కాదు. ఒకటే శ్రీనివాస్ గారు ఇవన్నీ కాదు, ఇప్పుడు ఇంటి మీద ఏసీబీ రైడ్ చేస్తారు, ఏమన్నా అర్థం ఉన్నదా అండి? ఈ 54 కోట్ల డబ్బులు కేటీఆర్ గారు ఇంట్లో ఉన్నాయని ఏసీబీ రైడ్ చేసిందా? అలాగే ఉండాలి కదండి, బుద్ధి ఉండాలి కదా. నిర్ణయం చేసేటప్పుడు ఈ నిర్ణయం సరి అయిందా, ఈ ప్రభుత్వం చేసే నిర్ణయం సరి అయిందా, ఈ అధికారులు చేసే నిర్ణయం సరి అయిందా, ఎట్లా చేస్తారు రైడు? ఏసీబీ ఏసీబీ ఎట్లా రైడ్స్ చేస్తుందండి? అలా కరప్షన్ ఈయన చేసినట్టు ఎక్కడి డబ్బు ఈయన దగ్గరికి ఎట్లా వచ్చింది, ఈయన చేతించే డబ్బులు ఎట్లా ఇచ్చాడు? ఏమన్నా దొరకచ్చు కదా, ఏమన్నా అర్థం ఉందా? దాని నిబంధనలు ఏంటి, ఏసీబీకి ఉన్న నిబంధనలు ఏంటి, ఫంక్షనింగ్ ఏంటి, సాంప్రదాయం ఏంటి, ఏసీబీ ఫంక్షనింగ్ ఏంటి, ఏం ఫంక్షనింగ్ అవధులు దాటిపోతుంది. రాజకీయ నేతలు చెప్తే విచ్చలవిడిగా ఇట్లా అధికారులు చేస్తే రేపు వీళ్ళని జైల్లో పెట్టరా? రైట్. ఒక్కసారి దిలీప్ గారు సార్ ఒకసారి దిలీప్ గారు ఆన్సర్ చేయండి. నరేంద్ర గారు మీ ఆరోపణ వచ్చింది. దిలీప్ గారు అధికారులు చేసే పని ఒకటి నేనేమంటున్నా అంటే, ఒక దగ్గర యాంటీ కరప్షన్ కేసు బుక్ అయిన తర్వాత సహజంగా కూడా అందులో ఎవరైతే A1, A2, A3, A4 వీళ్ళందరి ఇళ్ల మీద, వాళ్ళ బంధువుల మీద కూడా, సంబంధం లేని ఇంట్లో కూడా ఏసీబీ గతంలో రైడ్స్ చేయడం మనం చూసాం. అది వాళ్ళ సర్కార్ లో కూడా జరిగింది. సంబంధిత బంధువులు, చుట్టాలు, బావమరి ఏ సంబంధం లేని లబ్ధి పొందిన వాళ్ళు. సార్ మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఎన్నో కేసుల్లో కాకుండా వాళ్ళ చుట్టాలు పక్కాల దైళ్లలో కూడా రైడ్ చేయడం ఎన్నో సందర్భాలు. అంటే ఏంటి ఆధారాలు దొరుకుతాయనా? పర్పస్ ఏంటంటే ఆధారాలు దొరుకుతాయి, వీళ్ళు ఈ డాక్యుమెంట్స్ ఎక్కడో దాచిపెట్టారు, ఇవి ఇక్కడ కాదు ఇంకో దగ్గర అనుకొని అందరి ఇళ్లలో చేస్తారు. అది సహజంగా తెలుసు మీకు, అది ఎప్పుడు జరుగుతుంది. ఏసీబీ రైడ్ జరుగుతున్నాయంటే అది ఈడీ గాని ఏసీబీ గాని సహజంగా చేసే ప్రక్రియ. ఆయన అక్యూజ్డ్ మీదనే కాకుండా ఇతర చుట్టుపక్కల
ఉన్నటువంటి వాళ్ళ బంధువులలో కూడా మనం సహజంగా జరగడం చూసాం. అదొకటి. Okay. అసలు ఈ దేశ ప్రధాని వచ్చి ఇక్కడనే మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో ఏదో భ్రష్టాచార సర్కార్ అన్నాడు, పరివార్ కా సర్కార్ అన్నాడు. హోమ్ మినిస్టర్ చెప్పాడు ఈ కాళేశ్వరం ఇది నథింగ్ బట్ ఏటీఎం అని. మరి ఇన్వెస్టిగేషన్ చేయాలా వద్దా? ఓకే. దేశ ప్రధాని అన్నాక ఇంకా ఆలస్యమైంది అనుకోవాలి. మన అల్జాపూర్ శ్రీనివాస్ గారు అన్నట్టు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ వల్ల టైం ఇంకా ఎందుకంటే ప్రొసీజర్ అది అవును. ఆధారాలు సేకరించాలి, టైం కావాలి. రవీంద్ర గారు అన్నట్టు ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే Okay. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు సేకరించిన తర్వాత కంటెంట్స్ దొరికేంత మేరకు ఇది కొనసాగుతుంది. రైట్ సార్. ఏదేమైనా ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన ఒక గందరగోళం, ఆరోపణలు, ప్రత్యారోపణలు అయితే జరుగుతున్నాయి. కేటీఆర్ గారిని ఈ నెల 9న తిరిగి విచారణకు హాజరు కావాల్సింది ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఏం జరుగుతుంది? ఇది కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ ఏనా, లేదంటే ఇందులో కరప్షన్ ఏమైనా ఉందా? హైకోర్టు క్వాష్ పిటిషన్ మీద ఏం తీర్పు ఇవ్వబోతున్నామని ఉత్కంఠ రేపుతున్న అంశాలు. చర్చలో పాల్గొన్న రవీంద్రరావు గారికి, దిలీప్ గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అలాగే గోపాల్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తా మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.